నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి. కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. మనము రీసెంట్ వీడియోస్‌లో కూడా డయాబెటిస్ వల్ల ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్ వస్తున్నాయి. అండ్ ప్రీ డయాబెటిక్ రేంజ్‌లో అంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటే హెచ్1ఏవన్‌సి ఉంటుంది గదా! అది 5-6 మధ్యలో ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్ అనుకుంటాము. సో, వీళ్ళలో కూడా ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్ వస్తున్నాయి. అవి కామన్. హైపర్ లిపిడీమియాస్ అంటాం. అంటే వాళ్ళలో చెడు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువుండి, మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ శాతం తక్కువున్నా కానీ ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవి రీసెంట్‌గా నేను ఎక్కువ చూస్తున్నాను. ఎందుకంటే ఎర్లీ ఏజ్‌లో యూజువల్లీ హైపర్ లిపిడీమియాస్ మనం 40 ఏజ్ తర్వాత చూస్తాము. యూజువల్లీ ఎర్లీగా కూడా లైక్ 20-30 ఏజ్‌లో కూడా హైపర్ లిపిడీమియాస్‌కి వస్తున్నారు. అంటే వాళ్ళు జెనెటిక్‌గా ఇబ్బంది ఉండడం వల్ల హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీలో. వాళ్ళకి ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్ వస్తున్నాయి. వీళ్ళలో ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్‌కి కారణము అంగస్తంభన కాకపోవడానికి కారణము బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకపోవడం. ఈ బ్లడ్ సప్లై ఎందుకు సరిగ్గా ఉండదంటే ఈ హైపర్ లిపిడియమియాస్ వల్ల రక్తం ఏదైతే పెన్నిస్‌కి అంటే అంగానికి సప్లై చేస్తుందో ఆ రక్తనాళాల్లో కొద్దిగా కొవ్వు పేరుకుపోవడం వల్ల అంగస్తంభన సరిగ్గా జరగకపోవడం. అంటే మెయిన్ డైరెక్ట్ కాజ్. సో, దీనికి ఆబ్వియస్‌గా మనం ఏంటంటే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడానికి కెమికల్ ఇండక్షన్ అంటాము. టెడ్లాఫిల్ వాటికి వెళ్తారు. సో, వాటికన్నా న్యాచురల్ పద్ధతిలో ఈ ఏదైతే కొవ్వు కరిగించడానికి మనము ఇప్పుడు హార్ట్‌లో ఇట్లాంటివి థెరపీస్ చేయలేము. కానీ ఎండ్ ఆర్టరీస్ అంటే చివరి రక్తనాళాలు అంటాం. ఈ పెన్నిస్‌కి సప్లై చేసేటివి చివరి రక్తనాళాలు. సో, అంటే ఈ వేలు చివర్ల కానీ, పెన్నిస్ చివర్ల కానీ రక్తం చివరికి వెళ్ళే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. బ్లడ్ వెసల్స్‌లో అడ్డుపడడం వల్ల రక్త సరఫరా సరిగ్గా ఉండదు. సో, వీటిని క్లియర్ చేయడానికి నియోవాస్కులరైజేషన్ కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి మనకు ఈ షాక్ వేవ్ థెరపీ ఉపయోగపడుతుంది. మనం ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మనం షాక్ వేవ్ థెరపీ గురించి చాలా నేర్చుకున్నాం. ఈ ఈ షాక్ వేవ్ థెరపీ డిస్లిపిడియమియాస్‌లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. న్యాచురల్ పద్ధతిలో వీటిని క్యూర్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఆబ్వియస్‌గా ఈ అడ్డుపడిన రక్తనాళాలుని కొద్దో గొప్పో క్లియర్ చేయడం కన్నా నియోవాస్కులరైజేషన్ అంటాం. ఈ పెన్నిస్‌లో ఈ స్మూత్ మజిల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్‌ని కలిగించి ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ కానీ, ఇన్‌ఫ్లమేటరీ కీమో ఫ్యాక్టర్స్ కానీ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్ రెడీ అయ్యి కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఉపయోగపడుతుంది. సో, దాని ద్వారా రక్తం ఆబ్వియస్‌గా రక్త సప్లై ఇంప్రూవ్ అవుతుంది అంగానికి. దాంతో న్యాచురల్ ఎరెక్షన్స్ రావడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ డిస్లిపిడిమియాస్ ఉన్న వాళ్ళకి ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ వస్తే ఇది ఫస్ట్ చాయిస్. మనకు ఇది పెట్టుకొని దీంట్లో ఒకవేళ ఇది కూడా సరిగ్గా రాట్లేదు అంటే దెన్ ఫర్దర్ ట్రీట్మెంట్‌కి వెళ్ళొచ్చు. సో, మనం మినిమమ్ టెస్ట్‌లు ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్‌కి వచ్చినప్పుడు మినిమమ్ టెస్ట్‌ల్లో ఇది ఒకసారి చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. వెదర్ ఆ అబ్బాయికి హైపర్ లిపిడిమియాస్ ఉన్నాయని. సో, ఈ హైపర్ లిపిడిమియాస్‌కి దానికంటూ ట్రీట్మెంట్ పెట్టుకొని ఈ షాక్ వేవ్ థెరపీ ఇస్తే వాళ్ళకి ఈజీగా ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ నుంచి వాళ్ళు రిలీవ్ అవుతారు. అంటే న్యాచురల్ ఎరెక్షన్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి థెరపీని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.